చూడండి, మనకి ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రదేశాన్ని దీన్ని గంధమాదన పర్వతం అని చెప్పి అంటారు. గంధమాదన పర్వతం అంటే హనుమంతుడు శ్రీలంకకు లంఘించినది ఈ ప్రదేశం నుండే అని చెప్తారు. అలాగే లంకకు వెళ్ళడానికి శ్రీరాముడు ఈ పర్వతం మీదకి వచ్చే లంక యొక్క ఆ ప్రదేశాన్ని చూస్తాడనమాట. అంటే తాను వెళ్ళాల్సినటువంటి దూరం ఎలా ఉంది ఏమిటని చెప్పి ఈ పర్వతం మీదకి వచ్చి ఆయన చూస్తాడు. లంక ఏ దిశలో ఉంది, మనం ఎలా వెళ్ళాలి ఎక్కడికి అని చెప్పి ఆయన ఈ ప్రదేశానికి వస్తాడనమాట. కాబట్టి ఇక్కడ రాముని యొక్క పాదాలు ఉంటాయి ఈ పర్వతంపై. అలాగే హనుమంతుడు లంఘించినటువంటి ప్రదేశం ఇక్కడి నుంచి గంధమాదన పర్వతం అంటారు. అలాగే ఇక్కడి నుంచి మనం ముందు దారిలో వచ్చేటప్పుడు అక్కడ హనుమంతుని యొక్క ఆలయం ఒకటి ఉందన్నమాట. అక్కడ హనుమంతుడు సాక్షి హనుమంతుడు అని చెప్పి అంటారు. అక్కడ రాముడు ఏం చేస్తారంటే తన యొక్క ఉంగరాన్ని ఇస్తాడు ఎవరికి, హనుమంతుడికి. ఎందుకంటే ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతాదేవికి సాక్ష్యంగా చూపించమని. అయితే రామాయణం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఎవరైనా చెప్తారా? ఎప్పుడు జరిగింది రామాయణం? పోనీ ఏ యుగంలో జరిగింది? ఏ త్రేతాయుగంలో? ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కలియుగానికి ముందున్న ద్వాపరయుగం ఏదైతే ఉందో దానికి ముందున్న త్రేతాయుగం కాదు. ఇప్పుడు జరుగుతున్నది మనకి 28వ జరుగుతుంది, 24వ మహాయుగంలో. అంటే ఇప్పుడు మనకి ఒక మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అవతరిస్తాడో ఆ సమయంలో ఈ త్రేతాయుగం 2వ స్థానంలోకి, ద్వాపరయుగం 3వ స్థానంలోకి వస్తాయి. సాధారణంగా ఏమవుతుందంటే ద్వాపరయుగం 2వది అనమాట. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, అది వరుస. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అవతరిస్తాడో తర్వాత కలియుగంలో మహాప్రభు వస్తారు, చైతన్య మహాప్రభు. అందుకని చెప్పి ఎప్పుడెప్పుడైతే ఏ మహాయుగంలో అయితే కృష్ణుడు వస్తాడో అప్పుడు ఏమవుతుందంటే 2వదైన ద్వాపరయుగం 3వ స్థానంలోకి వస్తుంది. లేదంటే వాస్తవానికి త్రేతాయుగం అనేది 3వ స్థానంలో ఉంటుందన్నమాట, 2వ స్థానంలో కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి 24వ మహాయుగంలో జరిగింది వాల్మీకి రామాయణం లీల జరిగింది. అంటే సుమారుగా 1,72,00,000 సంవత్సరాలు చిల్లరైంది రామాయణం జరిగి. దానికి ఈ లోపులో మనకి సుమారుగా ఇది ఇప్పటికే 24, 20 ఇది 4వ కలియుగం జరుగుతుంది. అయినా ఇంకా మనం రామాయణం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా వేలాది మంది, లక్షలాది మంది రాముడిని స్తుతిస్తూనే ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? సేవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవి నిత్యమైనటువంటివి అనమాట. ఇవి ఎప్పుడు కూడా నశించిపోవు. ఎన్ని కలియుగాలైనా సరే తాత్కాలికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా, రాముడు దేవుడు కాదు, అది కాదు, ఇది కాదు వచ్చినా సరే ఎన్నటికీ కూడా ఈ శాస్త్రాలన్నీ అలాగే నిలిచి ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి లీలలు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇది గంధమాదన పర్వతం అంటారు. ఇక్కడ నుంచి హనుమంతుడు లంఘించాడు అని చెప్తారు. అర్థమవుతుంది కదా? ఇవన్నీ కాలగమనంలో లుప్తమైపోతుంటాయి. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఆచార్యులు, భక్తులు, మహాభక్తులు వచ్చి మళ్ళీ వాళ్ళు వీటిని మళ్ళీ వెలికి తీస్తారనమాట. ఎలాగైతే మనకి 5,000 సంవత్సరాల క్రితం కృష్ణలీల జరిగింది. కృష్ణలీల జరిగిన తర్వాత ఆ ప్రదేశాలన్నీ లుప్తమైపోయాయి. మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో పాటుగా దాన్ని వెలికి తీశారు మళ్ళీ. అలాగే ఈ శాస్త్రాలు, ఈ యొక్క స్థలాలన్నీ కూడా వేల సంవత్సరాల కొద్దీ అన్ని లుప్తమైపోతుంటాయి, మళ్ళీ కడుతుంటారు. లుప్తమైపోతుంటాయి, మళ్ళీ ఎవరొకళ్ళు వచ్చి వాటిని వెలికి తీస్తుంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి అది ఇక్కడ విశేషం. కాబట్టి ఇంకొక విశేషం ఏంటంటే ఈ రామేశ్వర క్షేత్రం ఏదైతే ఉందో దీన్ని బలరాముడు సందర్శించాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు ఎవరి పక్షాన నేను ఉన్నానని చెప్పి అన్నాడు. ఎందుకంటే దుర్యోధనుడికి గురువు అన్నమాట. ఎవరు? బలరాముడు. దుర్యోధన గురు అనేటువంటి పేరు కూడా ఉంది బలరాముడు. అర్థమవుతుంది కదా? అయితే బలరాముడికి ఇష్టం లేదు, ఈ యుద్ధం ఇష్టం లేదు. అందుకని బలరాముడు ఆ సమయంలో తీర్థయాత్రలకు వెళతాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడో మనకి భాగవతంలో ఉందన్నమాట. ఆయన సంచరించినటువంటి క్షేత్రాల్లో ఇక్కడ రామేశ్వరం కూడా ఒకటి. అలాగే చైతన్య మహాప్రభు కూడా ఆయన దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు రామేశ్వరం వచ్చారు. మన మధురై వెళ్ళాం కదా. ఆ మధురైలో రామదాస విప్రుడని ఒక ఆయన కలుసుకుంటారు. ఆ రామదాసుడు అనేటువంటి భక్తుడు ఆయన ఎంతగా రామలీలలో నిమగ్నం అయిపోయి ఉంటాడంటే ఆయన చివరికి మహాప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంట చేసుకోడు అనమాట. ఏమయ్యా ఏంటి ఎందుకు వంట చేసుకోలేదంటే ఇంకా లక్ష్మణుడు అడవి నుంచి పళ్ళు తీసుకురాలేదంటాడు. అలా ఎవరన్నా మాట్లాడితే పిచ్చి అనుకుంటాం, అంతే కదా. ఈ రోజుల్లో ఎవడన్నా భక్తుడు ఏమయ్యా ప్రసాదం టైం ఏంటంటే ఇంకా బలరాముడు రాలేదు అన్నాడు అనుకోండి, పిచ్చి అని ఏమన్నా అంటాం. కానీ అతనికి పిచ్చి కాదనమాట, అతను నిజంగానే రామలీలలో మునిగి ఉన్నాడు. అర్థమవుతుంది కదా. అలాగే కులశేఖరాళ్ళ వారు ఒక ఆయన ఉండేవారు, ఆయన చక్రవర్తి. ఆయన కూడా రామాయణం చదివేటప్పుడు ఎంతగా అందులో మునిగిపోయి ఉండేవాడంటే అది ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో, యుద్ధానికి సమాయత్తం అవుతున్నప్పుడు ఆ కులశేఖర మహారాజు కూడా ఆజ్ఞాపిస్తాడు, సైన్యాన్ని సిద్ధం చేయండి, మంత్రులందరినీ పిలిచి నిజంగానే ఆయన కూడా రాముడి పక్షాన్ని పోరాడుతున్నాను అన్నట్టుగా సైన్యాన్ని సిద్ధం చేయండి, వెంటనే రేపొద్దున మన యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. మొత్తం సైన్యం అంతా రెడీ అయిపోతారనమాట నిజంగానే.
మంత్రికి అనుమానం వస్తుంది, ఏమిటిది ఇలాగా ఇప్పటికిప్పుడు యుద్ధానికి ఏంటి, అది ఎవరి మీద యుద్ధం, ఏమిటి లేదు ఏమి లేదని చెప్పి ఆయన వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, ఏమిటి మీరు ఏదో యుద్ధం అన్నారంట, సైన్యం అంతా రెడీ చేయమన్నారంట, ఏంటంటే ఇదేమిటి ఇప్పుడు లంకా నగరానికి వెళ్ళాలి కదా, మరి మనం యుద్ధం చేయాలి కదా అంటే, ఓహో ఈయన రామలీలలో మునిగిపోయి ఉన్నాడు అనమాట. అలాగే రామదాసు విప్రుడు కూడా అలాగే, ఏమయ్యా ఏంటి ఇంకా వండుకోలేదంటే, లక్ష్మణుడు ఇంకా పళ్ళు కూరగాయలు తేలేదు, సీతాదేవి ఇంకా వంట చేయలేదు అంటాడు అనమాట. చైతన్య మహాప్రభువుకి అర్థమవుతుంది ఇతను పూర్తిగా అందులో నిమగ్నమై ఉన్నాడని చెప్పి. అతను బాధపడతా ఉంటాడు, ఏముంటాడంటే సీతాదేవి ఆమె దివ్యమైనటువంటి దేహాన్ని కలిగింది, ఆవిడ్ని రావణాసురుడు వాడు, ఒక అసురుడు వాడు ఎలా ముట్టుకోగలుగుతాడు, అసలు ఎంతవరకు సాధ్యం ఇది, ఇది అన్యాయం, ఇది అలా ఎలా ముట్టుకుంటాడని బాధపడుతుంటే చైతన్య మహాప్రభు అంటారు, నువ్వు చెప్పింది నిజమే, సీతాదేవి యొక్క దేహం దివ్యమైంది, భౌతికమైనటువంటి వాడు ఎవడు కూడా ఆవిడని స్పృశించలేడు. వాస్తవానికి ఎప్పుడైతే రావణాసురుడు వచ్చాడో నిజమైనటువంటి సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించింది, ఆమె అగ్ని సంరక్షిస్తున్నాడు సీతాదేవిని, రావణాసురుడు తీసుకెళ్ళింది మాయా సీత అని చెప్పి చెప్తాడు అనమాట. అని చెప్పి ఓదార్చి, మధుర నుంచి మనం ఎలాగైతే రామేశ్వరం వచ్చామో చైతన్య మహాప్రభు కూడా దారిలో ప్రయాణిస్తూ రామేశ్వరం వస్తారు. రామేశ్వరం వచ్చినప్పుడు ఇక్కడ ఆయనకి కూరమ పురాణం దొరుకుతుందనమాట. అంటే కూరమ పురాణం అప్పటికే ఉంది, కూరమ పురాణం యొక్క ఒక కాపీ దొరుకుతుంది ఆయనకి. సో ఆయన కూరమ పురాణం చదువుతున్నప్పుడు ఈ ఘట్టం అందులో ఉంటుంది, ఏది రామాయణంలో చెప్పలేదు అది, కానీ కూరమ పురాణంలో ఉంటుంది. ఇది వాస్తవానికి తీసుకెళ్ళింది మాయా సీతను తీసుకెళ్ళాడు, దివ్యమైనటువంటి సీత, అసలైనటువంటి సీత అగ్నిదేవుని దగ్గర సంరక్షణలో ఉంది అని చెప్పి అర్థమవుతుంది కదా. వెంటనే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, ఆ మందిరం ఎవరైతే ఉంటారో ఆయన పర్మిషన్ తీసుకుని ఆ ఒక్క తాళపత్ర గ్రంథం తీసుకుని జేబులో పెట్టుకుంటారు అనమాట. అర్థం కదా. తీసుకొని మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణంలో మళ్ళీ ప్రత్యేకించి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు నిరూపణ చూసుకో కావాలంటే, ఇందులో ఉంది ఇలాగా, నిజమైన సీతను తీసుకెళ్ళలేదు, మాయా సీతను తీసుకెళ్ళలేదు అని చెప్తే, అమ్మయ్య అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు సందర్శించారు రామేశ్వర ప్రాంతాన్ని, కాబట్టి ఇది విశిష్టత మనం తెలుసుకోవాల్సింది. ఏమైనా కరెక్షన్లు ఉంటే చెప్పు జయగోపాల్, ఇంకేమైనా ఎడిషన్స్ ఉన్నాయా? ఇటు వచ్చి ఇక్కడ నుంచి చెప్పు, అందరికీ వినిపిస్తుంది, గట్టిగా చెప్పు. రామాయణం మీద మధ్వాచార్యులు ఇచ్చిన స్పష్టీకరణ ప్రకారం సీతాదేవిని ఎప్పుడైతే రావణుడు ఇలా తస్కరించడానికి వెళ్తారో ఆ సమయంలో ఆయన సీతాదేవి ఒక పర్యంలో ఆవిడ యొక్క ఛాయని ఆవిడే తయారు చేసి అక్కడ వదిలేస్తుంది. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తారంటే అసలైన సీతని కైలాసానికి తీసుకెళ్తాం జరుగుతుంది. కైలాసానికి తీసుకువెళ్ళినాక అక్కడ శివపార్వతులు ఇద్దరు కూడా నిత్యం ఆవిడని పూజించడం జరుగుతుంది అనమాట చివరి వరకు కూడా. ఇంకొక పర్యంలో ఏమవుతుందంటే ఇంకొకసారి ఇదే విధంగా రావణుడు తీసుకెళ్లే సమయంలో సీతాదేవి ముందుగా రావణుడు అక్కడ అసలైన సీతనే చూస్తారు. ఆ తర్వాత అగ్నిదేవుడు వచ్చి ఆపడం జరుగుతుంది. అగ్ని అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటాడు కాబట్టి రావణుడు ఏ ఒక్క దేవతని నమ్మడు, కానీ అగ్నిని మాత్రం నమ్ముతాడు. ఎందుకంటే తన యొక్క తపస్సుకు కూడా సాక్షి ఎవరంటే అగ్ని మాత్రమే. అందుకని అగ్నిదేవుడు చెప్పాడని ఈవిడ అసలైన సీత కాదని అప్పుడు అగ్నిదేవుడు ఒక అబద్ధం ఆడతాడు అనమాట. ద్వారా అప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతని తీసుకెళ్లి ఛాయాసీతని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా అతను ఛాయాసీతని తీసుకెళ్ళాడు. అంటే ఈ రకంగా ఎన్నో చోట్ల మనకి నిరూపణలు ఉన్నాయన్నమాట. అసలైన సీత కాదు, రావణుడు కేవలం ఛాయాసీతని అంటే మాయాసీతని మాత్రమే తీసుకెళ్లారని. అంటే భక్తులు తప్ప ఎవరు కూడా సాధారణంగా అలాంటి దైవికమైన దాని దగ్గరికి వెళ్ళలేరు అనే విషయాన్ని అక్కడ స్పష్టీకరణ చేస్తున్నారు. ఎందుకంటే భగవంతుని యొక్క అది దివ్య శక్తి కాబట్టి దాన్ని మానవ మాత్రం ఎవడో కూడా స్పృశించలేడు దాన్ని, అదవుతుంది కదా. ఎందుకంటే రామాయణం మనకి తెలిసింది 24,000 శ్లోకాలు, వాస్తవానికి ఎన్నో కోట్ల శ్లోకాలు ఉన్నాయి. అంటే ఉన్నత లోకాల్లో బ్రహ్మదేవుడు అసలు వాస్తవానికి ఇచ్చింది మనకి 24 శ్లోకాలు ఇచ్చారు, 24,000 శ్లోకాలు. అలాగే మహాభారతంలో కూడా రామాయణం ప్రస్తావన ఉంది. అలాగే వేరే వేరే పురాణాల్లో కూడా, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే భాగవతంలో మనకి అన్ని అవతారాల యొక్క వివరణలు ఉన్నాయో, అలాగే ఇతర పురాణాల్లో కూడా రామలీల కృష్ణలీల అన్ని కూడా ఎక్కడ చోట ప్రస్తావన చేయబడతాయి. ఎక్కడెక్కడ వాటి ప్రస్తావన చేయబడతాయో అక్కడ ఇందులో లేనివి అందులో ఉంటాయి, అందులో లేనివి ఇందులో ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమిటంటే బ్రహ్మ యొక్క ఒక్కొక్క రోజులో కొన్ని తేడాలతో జరుగుతుంటాయి లీలలో. ఆ విధంగా కూడా కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా రామలీలలో భాగంగా. ఇది మొత్తానికి ఇది చైతన్య మహాప్రభు సందర్శించిన ప్రదేశం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉన్నవి ఇప్పుడు వస్తున్న ప్రదేశాలు. ఓకే, ప్రస్తుతం ఏవైతే వెలికి తీశారో ఇవి ఇక్కడ ఉన్నటువంటి లీలలు. అంటే ఒక్కొక్క దేశంలోని ఒక్కొక్క ప్రాంతంలో వాస్తవానికి ఒక్కొక్క పురాణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఇది మనం తమిళనాడులో ఉన్నాం. మనం తమిళనాడులో స్కంద పురాణానికి ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో తమిళనాడు, ఇక్కడ మనకి చూస్తే స్కందుడు అంటే ఎవరు, కుమారస్వామి. కుమారస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఈ తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క కుజగ్రహం యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ప్రాంతంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రదేశంలో కుమారస్వామిని కూడా ఎక్కువ పూజిస్తుంటారు. కాబట్టి స్కంద పురాణం ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. కాబట్టి స్కంద పురాణంలో ఉన్నటువంటి వివరణలను అనుసరించి ఈ ప్రాంతాలన్నీ కూడా వీటిని గుర్తించడం జరిగింది. ఇంకేమన్నా చెప్తాను. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, మనం చర్చించాం. 3 సార్లు ప్రదక్షిణం చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఇక్కడ ఈ మందిరాన్ని చూసుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఆలనాపాలన చూసేవాళ్ళు, మీకు తోచిన దక్షిణ వాళ్ళకి ఇవ్వండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే, ముఖ్యంగా గృహస్థుల యొక్క కర్తవ్యం ఏమిటంటే మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి ఇంకా ఈ అనేక కలియుగాల దాటి ఇవన్నీ చూస్తున్నామంటే ఎవరి కర్తవ్యం వాళ్ళు, ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించకపోతే ఇవన్నీ ఉండవు మనం తిరగడానికి. కాబట్టి మీకు తోచినంత వాళ్ళకి ఇవ్వండి. హరే కృష్ణ. శ్రీ గంధమాదన పర్వతం కి, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ కి, శ్రీ చైతన్య మహాప్రభు కి, శ్రీ కూర్మ పురాణం కి. హరే కృష్ణ.